నిజమైన నాస్తికులు అట్లా చేయరు. సో మీరు మనం చర్చించుకునే వాళ్ళందరూ ఇలా నిజమైన నాస్తికులు కాదు. ఇప్పుడు బాబు గోగినేని అంతే కదా మరి. ఏ కేటగిరీలోకి వస్తారు? 100% ఆయన నిజమైన నాస్తికుడు కాదు. ఓకే. ఆయన ఎప్పుడైనా బైబిల్ గురించి మాట్లాడడం చూసారా? చూడలే, 1-2 సార్లు ఏదో మాట్లాడు. వాళ్ళు తెలివి చూడండి. మీరు పీకే సినిమా చూసారా? ఇంకా చూడలేదు, అంటే కొన్ని సీన్లు చూశాను, మొత్తం సినిమా పీకే సినిమా చూస్తే చాలా మంది ఏంటంటే ఆ టైంలోని నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అప్పుడు నేను కొన్ని పోస్టులు పెట్టడం చూసి కొంత ఫోన్లు చేసి, అరే నువ్వు అట్లా అంటారా, దానిలో నీకు మిగతా మతాలను కూడా విమర్శించారు కదా అది ఇది అన్నారు. నేనేం చేశానంటే సరే అని చెప్పి సినిమా మొత్తం మళ్ళీ ఏదో ఒక టైంలో ఎంతసేపు ఏ మతం గురించి మాట్లాడాడని చెప్పి నేను ఏదైనా సరే కొంచెం డేటా ప్రకారం వెళ్తా చూస్తే మిగిలిన మతాలని మొత్తం ఆ 2.5 గంటల్లో 10 నిమిషాలు అది కూడా పైన విమర్శించాడు, లోతుకు కాదు. మిగతా 99% మన దాన్ని విమర్శించి ఒక 2-3% మిగతా మతాలను విమర్శిస్తే అది ఎట్లా కరెక్ట్? అంటే ఏంటంటే జనాలకి సూపర్ఫిషియల్గా చూస్తానికి వీడు అన్ని మతాలను విమర్శించాడని అనిపిస్తుంది.